అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ పార్ట్‌లో మేమైతే కథపీట ఎలా పూజిస్తాము అనేది చూయించాను కదా! ఇదొచ్చేసి పార్ట్ 2 అనమాట. పార్ట్ 2లో మేము ఒడిబియ్యం ఎలా పోసుకుంటామా చెప్తానన్నాను కదా! సో, మా ఇంట్లో కథ అనమాట. అయితే మా ఆడవిళ్ళకు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్కకి అయితే ఒడిబియ్యం పోస్తున్నామనమాట. సో, మేము 5 ఇయర్స్‌కి ఒకసారి లేదా 3 ఇయర్స్‌కి ఒక్కసారి అయితే ఇలా ఒడిబియ్యం అనేది పోస్తాము. అలాగే ఇంకా కొత్తింట్లోకి వెళ్ళిన, ఇంకా డెలివరీ టైంలో అయిన తర్వాత అయితే ఒడిబియ్యాలనేది పోసుకుంటాము. సో, ఫస్ట్ మా ఆడవిళ్ళకైతే మేము అందరము అయితే 5 మెంబర్స్ అయితే ఒడిబియ్యం అనేది పోస్తున్నాము. మా అమ్మమ్మ పోయేది, మళ్ళీ మా అమ్మమ్మ పోయేది. లేదు అదే అంటున్నాను అందరినీ నిన్నగా ఇవన్నీ వచ్చినాయా ఇప్పుడు అన్ని ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు అప్పుడు ఏమున్నాయి చేసినామా ఇట్లా చేసినా పట్టం అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అయిపోతుంది. అదే ఏం రాకుండా పెడికిళ్ళు అది సో నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మకు అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి అయితే ఒడిబియ్యం అయితే పోస్తున్నారు.
సో మా అత్తమ్మ వాళ్ళకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాకైతే బియ్యం పోసాను. ఇంకా అలాగే మా తోటి కోడలు వారికి కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే బియ్యం పోసాను అనమాట. ఆ రోజు మొత్తం నలుగురు జంటలకైతే బియ్యం అయితే పోసుకున్నాము. అలా పోసుకున్న తర్వాత మేము కథ అనేది చేపించుకున్నాము మనం. ఎవరిచ్చిరా పోసుకున్నాం కదా 5 నిమిషాలు బియ్యం పోసుకుంటాం. తర్వాత వందనే పిల్లలు మీ అమ్మేది ఎక్కువ శాతం కావాలి. నచ్చలేదు ఇవ్వాలంట. అశోక్ లేదా మేమిద్దరం ఒక ఏరియా కదా అనుకోలే చూద్దాం అనుకున్నా మర్చిపోయినా. 7,000 కనిపిస్తుంది పోయింది ఇంటికి మళ్ళీ వస్తుంది. ఎట్లా పెట్టది అది రెండు
వందనక్క మంచిది. ఏమైనా పట్టుకుంటాము. మనీష్, నువ్వు పోతున్న పైనకి అన్న వాళ్ళు కూడా వస్తారు. తమ్ముడు ఎందుకు వచ్చితే అందరు కలిసి ఎందుకు పోతున్నారు? రాని నాన్న వచ్చినాకు ఎవ్వరు లేరు పక్కన. మా చెల్లె అంటే శిక్ష అక్కని చేయము, వీడియో తీయమా? సో ఇప్పుడు వడిబియ్యాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. టోటల్ మొత్తం 4 మెంబర్స్కి అయితే, అంటే 4 జంటలకైతే వడిబియ్యాలు అయితే పోసేసుకున్నాము. అయితే ఇప్పుడు కథ అనేది స్టార్ట్ అవుతుంది. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओम ज्योतिराजाय विद्महे प्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। दीपं ज्योतिः परब्रह्म दीपं ज्योतिषास्मो दीपानि पापानि लक्ष्मी दीपं नमोस्तुते। कुमारश्चित्पितरं नन्दवानं प्रजनानां रुद्रोपहितं घोरे धातारं दुर्दिं देशेजाराय सुष्मे प्रत्यक्षदीपं दर्शयामि विपरिवान्तरायुद्धाय समर्पयामि। ओम अगजाननपार्कं गजाननमहर्षिं महेगन्धं भक्तानामेकदन्तं भवास्महे एकदन्ताय महे ओम विद्यास्मभेरवसंविद्या विचं देवं विचलयन्नोस्तु अनोराधानविषावृत्तिन्तः चिदं हि देवी दस्तवीराः उत्तरोत्तराजुवृद्धिरस्तु आयुष्प्राणानाय्या। ఏం కావాలి? देवं जो देव ब्रह्मा दीपं नवसा देवो दीवानि वावानि लक्ष्मी नमोस्तुते। दीपं प्रज्वलन मोहनताय नमोस्तु अस्तु नित्यं गृह्णन्तु। आयुष प्राणानाय ओम नमः शंभवे वियोगे स्वाहा नमः शंकराय विस्ताय स्वाहा नमः शिवाय रुद्राय स्वाहा अब उपस्पृश्य ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः अब उपस्पृश्य ओम शिव शिवतिष्ठं तमुद्याः सर्वे देवो विवारणाः एतेषां हृदयेन ब्रह्माकार मधमार्गेत प्राणानायम्य प्राणानायं చేసుకోండి ప్రాణానాయమ్య ఓం భూః ఓం భువః ఓం శివః ఓం నమః ఓం జనః ఓం శివః ఓం సత్యం ఓం దుర్గావిగ్రహేణ్యం భగవో దేవశ్రీమహి దేవయోస్యాదో ఓం ఆపో జ్యోతిరసం దుఃఖం భూర్భువస్సు వరం అష్టం ప్రక్షాళ్య ओम आगमार्तं तु देवानां गमनार्थं दृष्टतां सर्वे घण्टाः मुमुच्या देवता वानलानिधनं इति घण्टानादं कृत्वा कृतमार्चदां गृहीत्वा परमेश्वरा प्रीत्यर्थं
परमेश्वराविशा परमेश्वरावे जन्म शिवजवलपुरा మీకు వస్తుంది అక్కడి నుంచి प्रवर्तमानस्य आद्या సరిగా వస్తలేదు वयोस्तावन्तरे कलियुगे मृदुपाले जन्मोदावर्य मध्य प्रदेशे व्यवहार ज्ञान द्रवाणीना शालिवारिके भगवादी सिस्टम मुसराणाब्दे स्वस्य श्री क्रोधी रामया श्रीमान श्रीमः गोत्रोद्भवस्य गोत्रोद्भवाय अश गोत्रोद्भवस्य नरसिंहराम नामधेयस्य सुवर्णा नामधेयस्य वेंकटेश नामधेयस्य ज्योति नामधेयस्य किशोर कुमार नामधेयस्य स्वप्ना नामधेयस्य सतीश कुमार नामधेयस्य तुलसी नामधेयस्य काव्यश्री नामधेयस्य मंदिर साई नामधेयस्य सह कुटुंबस्य बान्धवस्य मम अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य स्थैर्य विजय अभय आयु आरोग्य अष्ट ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष ओम आगलिते शुद्धावदे पवित्रे परिचितते उक्ते रत्ने सुवर्धने अदित्रे सोम रोजनारो वर्णप्रास्तीरं आभोवा सर्वं यं सर्वं विश्वा भूतान्यापुराणाव आपयापो नावो मृतमापो सम्राणापो विराडापो स्वराडापो जिन्दागुस्यापो ज्योतिगुस्यापो तेजोगुस्यापो सुतमापो सर्व देवता आपो भूर्भुवस्वरा भूम जगजे रुद्रा देवता भाग्य आ पुष्पं तोటి దేవుడి పైన దేవుడు गौरी मामा हयामी स्थापयामि पूजयामि शुद्धोदका स्नानं पूजमानाः अभिचन्द्रावृतवेनो हिरण्यविश्वानिद्रो देवसूपा वस्त्रयुक्तान् समर्पयामि शुभसूत्रान् समर्पयामि कुन्दं दूरपदं यो ओस्मान् धूर्वाचिन्दो वयं धूर्वामः दिव्यधूमान् ग्रापयामि महागणपतिं गौरी मामा हयामि అక్కడ సైడ్ పెట్టుకో కుర్చీకి పెట్టుకోను మళ్ళీ మీకే అటు సైడ్ పెట్టు ओम अग्निवेले पुरोहितमुद्यस्य देव मृत्युजं ओतारं तदातमैसे घोषेत्वा वायुवस्तु देवोपार्पयतु से कृतमाय कर्मणे अग्न आयाहि विजये कृणानो अभ्यदातहे देहोता सन्धुर्ये जम्नो देवो रविष्टया आमो विजये जम्नो रविस्रवन्दनः ओम नमोस्तु सर्वेभ्यो एकेच प्रजीवनो ये अंतरिक्षे द्विदेभ्यः सर्वेभ्यो नमः ఐశ్వర్య దేశీ అందరూ మీరు అనుకుంటారు పిల్లలు ఎటువంటి ओम विश्वेताते सोने प्रभाचाया जगर्तमगवर्निन्द्रस्मिन्वदे भारावतं यत्प्रदं प्रदं वस्वाप्रान्रोषरवाय ऋषभन्धवे इति मन्त्रेण उद्वा स्त्रीणां वामस्ते बृहस्सामक्षत्रा बृहस्पतिं निशभौजस्विदामुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदिशेन मध्यविदं आदेन सकरेण रक्षान्दायित्वा रक्षाबन्धनमुहूर्तो सुमुहूर्तोऽस्तु स्विञ्चनगृह्णन्तो कंकणावासुके देवताभ्यो नमः నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి అనండి ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః తొమ్మిది నవగ్రహాలకి నమస్కారం చేసుకోండి ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ రఘురంగనాథ నీరాజనం బహువై పుష్పాహే క్లారిటీ వస్తుంది నమస్కారం చేసుకోండి.
ओम आदित्यादि ओमाय मंगलाय साय शुक्राय नित्याचारः वेगेन वीरमहादित्यादि नवग्रह देवता नमः हे बोलो नवग्रह भगवान की आदित्यादि नवग्रह देवता नमः श्री सत्यनारायण महास्वामिनः नमस्कार చేసుకోండి ధ్యానించుకోండి శ్రీ సత్యనారాయణ మహాస్వామికి నమః శ్రీ సత్యనారాయణ మహాస్వామికి నమః ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనతుల్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృద్ధానిగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే శంభుం వావయం సురగురం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వర్ణేనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రిత వర్షం వందే విష్ణుకరం అంటే అదే అంటున్నా రెండు గ్లాసులు తీసుకో దానిలో పట్టించి శ్రీ సత్యనారాయణ మహాస్వామి పంచామృతాభిషేకః అపోష్టాం యోగస్థాన ఊర్ధ్వేదాదనా సత్యనారాయణ మహాస్వామి ఓం శ్రీ సత్యనారాయణ మహాస్వామి ఓం కావ్యాయ సుధమేజుదే విశ్వదస్సౌ విష్ణుం భవాభాజ సంగదే క్షీరేణ స్నాపయామి క్షీర స్నానాంతరం వైగ్రావనాకారి సంధిష్టావశిష్టవాజినః స్నాపయామి जले स्नानान्तरं शुक्रांसे ज्योतिषे तेजोसे देवोपसवितोऽत्र रुचित्रेण पवित्रेण सो सूर्यस्वरिष्टुवे भुजेना स्नापयामि ऋतस्नानान्तरं मृदुवाताः घृताय देवदक्षरिति नवः माध्वे एव संकोचते मधु संकोचते मधुमत्पार्जवभुजः मधुजोरस्तरप्तः मधुमान्नो वनस्पतिर् मधुमागमो सूर्यः मा दीर्घाभवन्द्रः मधुना स्नापयामि स्वादुपोस्यरित्याय जन्मने स्वादुन्द्राय सुवहे सुनाम्ने स्वादुमित्राय वरदाय वायवे बृहस्पतिं दावदाभ्यः शिरकरोदकेन स्नापयामि प्रकाव्यविजने ब्रुवाणो देवो देवानां धीमाव्यक्ते मह्यव्रतादि बन्धुमापकापदामरोः अग्ने जने बन्ध कदली वरदीना स्नापयामि అందరూ పడాలి అవసరం ब्राह्मणसुन्द्रवाय महास्ते श्रीनाथमायित्वा आलुगोर्मुदे कुन्दुवीरुं दिवात्रमुवोमिः नैत्वा आजवनिवारुता सुजितं विनवा मारिन्ते द्वन्द्रस्तवा मीदान्मस्व स्वराज्यं नराजसावरिन्नः भूतो शिवगरस्पतमयमियमाः आदिराजसागरवानो वृत्तेनाथपेन पृच्छात् इन्द्रमाणव समनिर्भागो ओम सत्यो जातप्रस्यामि सत्यो जाताय मे नमः पठमेन दूरे भूताय नमः भावदेवाय नमः आलाय नमः कल्करणाय नमः फलकरणाय नमः फलाय नमः फलप्रमदनाय नमः सर्वभूतमनाय नमः मनोत्पलाय नमः अघोरेभ्यो घोरघोरदेभ्यः सर्वेभ्यः नमस्ते रुद्रारूपेभ्यः सत्यनारायण महास्वामी पंचामृताभिषेकः అన్నదే వచ్చి ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्म स्वामी अस्तुता शिवो सत्यनारायण महास्वामी नमः
క్లియర్గా వస్తలేదు. క్లియర్ జూమ్ చేసిన ఇక్కడ పండిట్ కడతారు. అచ్చా గ్లాస్లో పోసి అట్లా పోసి పెట్టేసి గోబరిరా మమ్మీ తీస్తుంది. చోటు చోటుని తీసుకో. ओम शिवस्त्रासुदाने शाविदेन सुका पूजमानाः अभिचन्द्रा व्रजवीरो हिरण्यविद्वान् निद्रो अहेरुतोमान् वस्त्रयुक्तान् समर्पयामि वस्त्रान् समर्पयामि नन्दद्वारान्तरादिष्टान्तविष्टां करिष्ये ईश्वरीं सर्वभूतानां त्वायोगै इन्द्रिय गन्धान् धारयामि अलङ्कारनादम् आभरणादम् हरिद्राकुम्भजोनान् समर्पयामि आयनेने प्रायणे दुर्वारं दृष्णे ददाश भक्तदेगानुद्रस्य गुहा इमे नवरत्नान् समर्पयामि शिवसूत्रान् समर्पयामि मुदट మూల దగ్గర పెట్టుకొని ఒక పువ్వు పెడుతూ ఉండాలి. విగ్రహం దగ్గర ఒక పువ్వు వేస్తూ ఉండండి. ఓం నారాయణాయ మంత్రం వేస్తూ ఉండండి. ఓం శ్రీ సత్యనారాయణ మహాస్వామినే నమః. యోగాం విష్ణుం వీరా విష్ణువాన్ ప్రజావాన్ విష్ణువాన్ భవతి చంద్రమహావాం విష్ణుం విష్ణువాన్ ప్రజావాన్ విష్ణువాన్ భవతి. పుష్పై పూజయామి. ఓం కేశవాయ నమః. పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. పుష్పో పూజయామి. ఓం ఇంద్రావతి నమః. దిగే పూజయామి. ఓం మురుగాయ నమః. ధారణి పూజయామి. ఓం ప్రసాదాయ నమః. పూజయామి. ఓం విష్ణుదేశాయ నమః. పూజయామి. ఓం శంకరచక్రవర్తాయ నమః. భావం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం పూర్ణేశ్వరిభోక్తాయ నమః. పూజయామి. ఓం సురేంద్రాగ్రజాయిని నమః. నేత్రీ పూజయామి. ఓం సహస్రనారాయణ నమః. శిరం పూజయామి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. సర్వాంగి పూజయామి. ఓం నారాయణాయ నమః. ఓం నిరాయ నమః. ఓం గౌరీ నమః. ఓం చక్రవాణి నమః. ఓం జనార్దనాయ నమః. వాసుదేవాయ నమః. జగత్యాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగత్యాయ నమః. ఓం వామనాయ నమః. జ్ఞానసుందరాయ నమః. ఓం శ్రీ వల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయే నమః. ఓం శ్యామకేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభవే నమః. ఓం భువనేశ్వరాయ నమః. శ్రీధరాయ నమః. దేవకీపుత్రాయ నమః. ఓం అచ్యుతాయ నమః. భ్రాతసారథే నమః. ఓం అచ్యుతాయ నమః. శంకరవాణియే నమః. పరం జ్యోతిషే నమః. ఓం ఆత్మా జ్యోతిషే నమః. శ్రీవత్సాంకాయ నమః. ఓం అఖిలాధారాయ నమః. సర్వలోకవత్రిప్రభవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. త్రికాలజ్ఞానాయ నమః. ओम करुणाकराय नमः. सर्वज्ञाय नमः. सर्वगाय नमः. सर्वेशाय नमः. सर्वेशाय नमः. सर्वसाक्षिकाय नमः. हरिण्ये नमः. शान्तिन्ये नमः. हरये नमः. शेषाय नमः. अनिरुद्धाय नमः. सहस्रवाहने नमः. ओम अव्यक्ताय नमः. सहस्राक्षाय नमः. ओम अक्षराय नमः. क्षाराय नमः. गजगणिकाय नमः. ओम केशवाय नमः. केशवर्धनाय नमः. ओम गेडवाय नमः. ओम अभिधाय नमः. ओम कामदाय नमः. ओम कमलाक्षराय नमः. अंशचित्रवे नमः. ओम अधर्मचित्रवे नमः. ओम भगवानाय नमः. नीलांबुजाय नमः. ओम नित्याय नमः. नित्यतृप्ताय नमः. नित्यानंदनाय नमः. ओम सुरारिक्षाय नमः. सुरारिक्षाय नमः. सुरारिज्ञाय नमः. ओम निर्विकल्पाय नमः. निरंजनाय नमः. ओम ब्राह्मण्याय नमः. श्रीविनाथाय नमः. ओम प्रीतवासने नमः. ओम गहश्रयाय नमः. वेदगर्भाय नमः. ओम वेदवे नमः. ओम विष्णवे नमः. ओम श्रीमते नमः. ओम त्रैलोक्यभूषणाय नमः. ओम विद्यामूर्तये नमः. मेयाचिते नमः. ओम वरदाय नमः. ओम वासुनाय नमः. जितेन्द्रियाय नमः. ओम जितक्रोधाय नमः. समुद्रेष्टवे नमः. ओम सनातनाय नमः. ओम भक्तप्रियाय नमः. ओम परमात्मने नमः. ओम सुरान्तकाय नमः. ओम सर्वलोकानामान्तकाय नमः. ओम अनन्ताय नमः. ओम अनन्तर विक्रमाय नमः. ओम अनन्त विक्रमाय नमः. ओम मायाधनाय नमः. ओम निराभासाय नमः. ओम सर्वदाय नमः.
ओम धराधाराय नमः ओम निष्कलंकाय नमः ओम निराभासाय नमः ओम निरामायाय नमः ओम भक्तवैश्याय नमः ओम महाधराय नमः ओम पुण्यकीर्तये नमः ओम भ्राजनाय नमः ओम त्रिकालज्ञानाय नमः ओम विश्वशेषवे नमः ओम चतुर्भुजाय नमः ओम श्री सत्यनारायण महास्वामिने नमः अष्टोत्तर शतनामावली पूजां समर्पयामि ज्ञानादिकर्मपत्र पुष्पाणि बिल्वदलानि समर्पयामि धूपं అక్కడ సంబరాలు ఉన్నాయా? అనారుంట గుడి అన్నాడు పెట్టేసి అనారు బాగుంటాయి. తీర్థంలో కూడా బాగుంటాయి. ప్రసాదాలు పండ్లు మొత్తం ఆడే అనారు అరటి పండ్లు పక్క పోయి అట్లా పోయి అసలు నల్లగా అవుతాయి. నల్లగా టమాటా పోయి పండ్లన్నీ नारायण महास्वामिने नमः वनस्पतिर् लोकेतो गन्धार्यो धूपोत्तमान् सर्वदेवानां धूपोपयं प्रतिष्ठां दुर्वदो वसन्तं दुर्वदं योत्सां दुर्वादसोभ्यं दुर्वामः दिव्याधूमाग्रापयामि प्रत्यक्षदीपदर्शयामि धूपदीपान्तरा शुद्ध आचमनीयं समर्पयामि తులసి సప్న ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं दुर्जयं भरितुष्ठामृतवसंसे ओम प्राणाय स्वाहा ओम पानाय स्वाहा ओम दानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः मध्यम देवायं समर्पयामि अस्तु वादवृक्षायां शुद्ध आयुर्वनियं समर्पयामि कर्पूरमङ्गलानन्द नीराजनम् सत्यनारायण महास्वामिने नमः ओम गुरुपुरगौरं करुणावतारं संसारसारं मुनिन्द्रहारं श्रद्धासुन्दर्यारविन्दे भावं भवानी सहितं नमामि ओम हिरण्यवात्रं गौरनं ददाति नित्यवसानिते एकदा ब्राह्मण उपनिधे एकदेशमानायुतेजो ददाति साम्राज्यं भोजं स्वराज्यं वैराज्यं वार्णे एकं राज्यं महाराजमायुतं गुरुपुर मंगल आनंद नीराजनम नमस्कार साम्राज्यं भोजं गुरुपुर मंगलानंद नीराजनानंद शुद्ध आर्यं समर्पयामि नमस्करोमि हे बोलो सत्यनारायण भगवान की शुद्ध आचमनीयं समर्पयामि श्री सत्यनारायण महास्वामिने नमः आदार्यो पुष्पाञ्जलिं समर्पयामि सत्यनारायण महास्वामिनः व्रतगतः सत्यनारायण महास्वामिनः व्रतगतः प्रथमोऽध्याय सोत उवाच పూర్వము ఒకనాడు శ్రీకరంబమైన నైవేశారణ్యంలో పురాణులను చెప్పినలో విశేష ప్రాజ్ఞ కలవాడైన శ్రీ సూత మహర్షి శౌనకాది మహాములను కొందరు చేరి ఇట్లా అడిగారు. ఓ పౌరాణిక బ్రాహ్మ సూత మహర్షి, మానవులు ఏ వ్రతము చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహలోక లోక సిద్ధిని పొందుదురో, ఏ తపస్సు చేసినా లబ్ధి పొందుదురో మాకు సభ వివరుగా అందయో విన్నవించండి అని అడిగారు. అది విన్న సూతుడు, ఓ ముని శ్రేష్ఠులారా, పూర్వం ఒకప్పుడు దైవర్షైన నాథుడు శ్రీ మహావిష్ణువును మీరు అడిగినట్లే అడిగాడు. భగవానుకు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానిని మీకు చెప్పదను, శ్రద్ధగా వినండి అని అన్నాడు. పూర్వం ఒకప్పుడు లోక సంచారుడి అయిన నారదుడు సర్వ లోకాలను నిలుపుతూ సర్వ లోకానుగ్రహాన్ని భూలోకానికి వచ్చాడు. భూలోకంలో పూర్వ జన్మ కర్మలచే పలు జన్మలెత్తుతూ పలు కష్టములను భావించుతున్న మానవులను చూసి జారిపడి వీరి కష్టములను కడతీర్చ ఉపాయం ఏదైనా విచారించు విష్ణులోకముకు వెళ్ళాడు. దేవర్షి అయిన నారద మహర్షి విష్ణు లోకములు
తెల్లని శరీరంగా వాడును లోకంలో చతుర్భుజుడు తెల్లని శరీరంగా వాడును శంఖా చక్ర కదా పద్మ మనవార విభూషణుడు ఆకు భగవంతుడైన నారాయణ జ్యోతి సూచించసాగను మనసుకు కానీ మాటలకు కానీ వహించినప్పుడు కల వికాన్ని అతీతమైన రూపం కలవాడును మధ్యాంతర ఇతరులు నేర్చుకున్నాడు సుగుణాత్మకైన ఆది పురుష భక్తుల తొలగించు భగవంతుడా శ్రీమన్నారాయణ ఆ శ్లోకాన్ని విన్న శ్రీ మహారాజు సంతరించి నారదో కోరిక ఏమిటి చెప్పు తీరుస్తాను అన్నాడు. ఓ లక్ష్మీ వల్లభ శ్రీమన్నారాయణ జగద్రక్షక భూలోకమందలి జనులందరూ జన్మలో ఉంటూ బాహు కష్టములతో భావకర్మలను భావిస్తున్నారు. వారి కష్టములను గణదేశ వారి మీద ఆయన చెప్పి శ్రీ మహావిష్ణువుడు ఇది చెప్తున్నాడు. ఓ నారద విజయాలు అడిగావు చక్కరల్లా వినండి. మరి సత్యనారాయణ వ్రతము దానిని విధి విధానముతో ఆచరించేవారు ఇహ లోకమున సర్వసుఖములు అనుభవించి పరలోకమున మోక్షమును పొందెదరు. అడుగుతున్నాడు, ఓ మహాప్రభువా ఈ వ్రతాన్ని ఆచరించుట వలన మనకి ఏమి ఫలితం వస్తుంది? ఈ వ్రతాన్ని ఆచరించట్లు ఇంతకు పూర్వము ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారు ఎవరైనా కలరా? ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంతయు నాకు సభగురుగా తెలియవలసిందని కోరుతాడు. భగవంతుడు ఈ వ్రతము ప్రజల కష్టాలను విచారాన్ని ధనధాన్యములను వృద్ధి నంచుతుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని సర్వత్ర విజయాన్ని ప్రదానిస్తుంది. మాఘ వైశాఖ కార్తీక మాసంలో గాని ఏదైనా శివనందుకు అని ఆచరించవలను. యుద్ధ ప్రారంభంలో కష్టములు వచ్చినప్పుడు దారిద్ర్యం సంభవించినప్పుడు అవి తొలిపోవడము ఈ వ్రతం ఆచరించాలి. దీనిని శక్తి గలవారు ఇలా ఆచరించవచ్చును, లేదా శక్తి వంటి సంవత్సరంలో ఒక్కసారి నేర్చుకోవచ్చును. ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సూర్య సంక్రాంతి రోజు కానీ ఈ సత్యనారాయణ చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయం లేచి దంత హవానాన్ని స్నానాన్ని నిత్య కృత్యములను నిర్వహించుకొని చతుర్భుజుడై తెల్లని భగవంతుడికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ నీ అనుగ్రహ ప్రాప్తికి భక్తి శ్రద్ధతో నేను ఈ వ్రతము ఆచరిస్తున్నాను, నాపై దయచూపుము అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి. అట్లు సంకల్పించి మధ్యాహ్న సమయంలో కూడా సంధ్యావందనాలను నేటి వేసుకొని సాయంకాలం మరలా స్నానం ఆచరించి ప్రదోషకాలం అసుర సంధ్యవేళ దాటిన పిమ్మట వ్రత పూజ ఆరంభించాలి. పూజా ప్రదేశాన్ని స్థల శుద్ధి చేయాలి. మట్టి ఇందు కలవారు గోవైతో అలిగి చక్కని ముగ్గులు పెట్టాలి. వరివెండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకారమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై అంచులతో కొత్త వస్త్రములు పరచాలి. ఆ బట్టపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి గాని రాగి గాని ఇక్కడతో గాని చేసిన కలశాన్ని ఉంచాలి. మన బాగా పీదమైన మట్టి కలశాన్ని ఉంచవచ్చును. శక్తి ఉండి లోపం చూపరాదు. శక్తి కలిగి సకలము ఆచరించాలి. కలశపై మళ్ళా కొత్త వస్త్రాన్ని పరచాలి. ఆ నూతన వస్త్రంపై సత్యనారాయణ స్వామి ప్రతిమ నుంచి ఓడించాలి. 80 గింజల ఎత్తు బంగారుతో గాని దానిలో సగము గాని లేదా 20 గిరిగింజల ఎత్తు బంగారుతో గాని చేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమ నుంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు శుద్ధి చేసి మండపంలో ఉంచవలేను. క్రమంగా విఘ్నేశ్వరుని తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివుడు, పార్వతి, ఆదిత్య నవగ్రహాలను, ఇంద్రాది అగ్ని పాలను ఆదిత్యులు పత్యాది దేవతలను పూజించాలి. కావున వారి ముందుగా ఆహ్వానం చేయాలి. ప్రథమంగా మొదల కలశమున వరుణ దేవుని ఆహ్వానం చేయాలి. విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు 5 దేవతలు కలశకు ఉత్తర దిశను మంత్రంతో ఉదక సమాప్తి ఆహ్వానం పూజించాలి. పూజాది క్రమంలో ప్రసిద్ధి పూజించాలి. ఇప్పుడు ఆ సత్యదేవుని గజం మీద పూజ చేయాలి. వారు అనగా బ్రాహ్మణుడు రాజా నాకు కూడా సంతానం లేదు, ఈ సత్యనారాయణను చేసినతో సంతానం కలుగునన్నట్టు నేను కూడా ఈ వ్రతమాచరించాను. తర్వాత సాధువు తన వ్యాపారం ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ ప్రతిమ గురించి విన్నవించాడు. సంతానం కలిగితో తప్పక ఈ వ్రతను ఆచరించన్నాడు. ఒకనాడు సాధువు భార్య లీలావతి ధర్మపురారులో ఈ వ్రతం వర్తించింది. తత్ఫలితంగా గర్భావతి మధుమాసంలో 12 భార్యగా వర్తించింది. ఆ భార్యగా శుక్లపక్ష కళావతి అని పేరు పెట్టారు. అప్పుడు లీలావతి మనకు సత్యనారాయణను చేసింది కదా, మనకు బుద్ధిగా వదిలించింది కదా, కనుక వ్రతం చేయండి అని భార్యగా వర్తకుడు
లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపార పడి మీద నగరానికి పోయాడు. ఇంట్లో కళావతి కన్న తండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయస్సుకు చేరుకున్నది. అది గమనించి సాధువు తన సహాచంతో ఆలోచించి వరుణ్ణి వెతుకుతూ దూతను పొందాడు. సాధువు అట్లే ఆజ్ఞాపించగా దూత కాంచన నగరంలోకి పోయి అక్కడ ఒక యువకుడైన వర్తకుని కుమారుని చూసి వేట తోడుకొని ఉంటాడు. అందగాడైన ఆ వైశ్య పాలకుని చూచి సాధువు తన కుమార్తెనిచ్చి విధి విధానం పెళ్లి చేస్తాడు. కొద్దిగా సమయంలో పడిన ఆ సాధువు పెళ్లి వేడుకల్లో పడి సత్యనారాయణ వ్రతం సంగతి మర్చిపోయాడు. అందులో సత్యనారాయణ స్వామికి విగ్రహం వచ్చింది. తరువాత కొంతకాలానికి వ్యాపార గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుడితో సహా బయలుదేరి సముద్ర తీరం ఉన్న రత్నసాముని పురానికి నగరానికి బయలుదేరాడు. ఆ పురమున చంద్రకేతుని మహారాజు పాలించేవాడు. కోపించి ఆ సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మర్చిపోయిన సాధువును శపించుకున్నాడు. వ్రతము చేస్తానని మర్చిన సాధువులకు అత్యంత దారుణంగా కఠినంగా గల దుఃఖం అతనికి కలుగాక అని శాపమిచ్చాడు. శాపం ప్రభావం వలన ఆనాడి రాజుగారి దానాగరంలోకి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపరాయించి రాజుబడులు వేట తరుగుతుండగా సాధు వర్తకులు ఉన్న వైపుకే పరుగెత్తుతారు. రాజుబడులను చూసిన దొంగలు భయపడి ధనమును సాధు వర్తకులు ఉన్న చోట పడవేసి పారిపోయారు. రాజుబడులు వచ్చి వర్తకుల వస్తున్న రాజధనమును చూసి ఆ వర్తకులే దొంగలను కొని నిశ్చయించుకున్న వారి సాధువును అల్లుడిని బంధించి రాజు దగ్గరికి తీసుకొని పోయారు. రాజబడులు మహారాజా ధనముతో కూడా దొంగలను పట్టి తీసుకొని వచ్చాము, విచారణ రక్షించింది అని సంతోషంతో చెప్తారు. అందరూ రాజు విచారణ అవసరం లేదనుకోని వీరిని శిరసాలలో బంధించండి అన్నాడు. బట్టల ఇద్దరు వర్తకులను కారాగ్రహం బంధించారు. వర్తకులు ఎంత మొత్తుకున్నా సత్యదేవుని మాయ చేత వారి ఎవరు పట్టించుకోలేదు. ఇంకనూ చంద్రకేల మహారాజు వారి పడవలో ఎంతున్న ధనవంతటిని తన దానాగారం చేర్పించను. సత్యదేవునికి శాపం ఇచ్చే ఇంటి ఎందున్న సాధువు యొక్క భార్య కూడా కష్టాల పాలైంది. వారి ఇంట్లోనున్న ధనధాన్యమంతటిని దొంగలపడి అపహరించుకుపోయారు. భర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రోగస్తురాలై తినడానికి తిండి లేక ఇంటింటికి తిరుగుతూ భిక్షం ఎత్తుక బతికి సాగింది. కుమార్తె కళావతి కూడా ఆఖరికి ఎలా పెట్టిస్తుందో భిక్షం ఎత్తుక బతికి సాగింది. అలా తిరుగుతూ ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నది. అక్కడ ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేయకుండగా చూసింది. కదా అంతయు విని కరుణించి కావాలని స్వామి మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా బ్రతుకుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇట్టున్నది, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు, నీ మనసులో ఏమున్నది చెప్పమన్నది. వెంటనే కళావతి, అమ్మా నేను ఒక బ్రాహ్మణుడు వెంట సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూచుండిపోయాను. అమ్మ ఆ వ్రతం కోరిన కోరికను తీర్చుడగలదా అన్నది. అంతటా లీలావతి మహారాజు ఒక కలలో కనిపించి, రాజా నీవు బంధించిన వారిద్దరు దొంగలు కారు, వారు రకతులు రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి ధనము వారికి ఇచ్చి పంపివేయము, లేనితో నీవు సర్వనాశనట్లు చేస్తారని చెప్తాడు. మరో నాడే ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని విరాజించి వర్తకులను విడిపించి తీసుకురండి అని భటులు ఆజ్ఞాపించా. వారట్లే చేసి వర్తకులిద్దరిని రాజు వద్దకు తెచ్చి, రాజా వర్తకులు తెచ్చాము అని చెప్తారు. ఆ వర్తకులు రాజుకు నమస్కారం. సత్యనారాయణ మహాస్వామినే నమః. అథా చతుర్థోధ్యాయ. సూత ఉవాచ. సూత మహర్షి చెప్తున్నాడు, వర్షు పిమ్మడ వైశ్యులిద్దరు విప్రులకు దాన సర్వ సంగీత తీర్థయాత్రలు చేస్తూ స్నానాగ్రహముకు బయలుదేరాడు. సముద్రమునందు వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణం చేసి సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలని కోరిక కలిగింది. వెంటనే సన్యాసి రూపమును ధరించి నాయనన్నారా మీ చూసిన వారికి చూసిన వరము, చూసిన వారికి చూసిన వరము, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచి ఆరతులిరమ్మ. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచి ఆరతులిరమ్మ. ఏదైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ
దైవం అన్నవరములో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని గురించి ఆరుతులేరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదాను ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని గురించి ఆరుతులేరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కర్మలు జోడించి శ్రీ చందనమరించి మంగళమనరే సుందరమూర్తి ఆధ్యాసంతి దేవాః యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం పునరాగమనాయ చ దండం పెట్టుకోండి అక్షంతలు లోపల కలశానికి వేసి కలశం కదిలించాలి కదిలించండి చేపట్టుకోండి కలశం కొద్దిగా పీట గొడుగురియద్దు అడ్డం కథ అయిపోయింది అండ్ ఇంకా కలశంగా ఇంకా కథపీట మొత్తము జరిపేశాను. సో ఇప్పుడైతే లంచ్. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. పార్ట్ 3లో అయితే వస్తుంది, తప్పక చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.